ఐబొమ్మ రవి అరెస్ట్ అయినా ఇంకా ఐబొమ్మ మాత్రం ఆగలేదు. దాని సర్వీసెస్ ని కొనసాగించే విధంగా కొత్త రూపంలో మళ్ళీ ఐబొమ్మ రానే వచ్చేసింది. ఐబొమ్మ 1 పేరుతో ఈ కొత్త వెబ్సైట్ ని మళ్ళీ లాంచ్ చేశారు. అయితే ఐబొమ్మ 1 లో కూడా కొత్త సినిమాలు ఉన్నాయి. ఐబొమ్మ 1 ఓపెన్ చేస్తే అది మూవీ రూల్స్ కి రీడైరెక్ట్ అవుతోంది. ఆ సైట్ ఇంకొక వేరే లింక్ కి రీడైరెక్ట్ అవుతోంది. దాని ద్వారా ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయట. ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయట. ఇప్పుడు ఐబొమ్మ అని కొట్టగానే కొత్త సినిమాలు వస్తూ ఉన్నాయి. వన్స్ ఎంటర్ అని మనం క్లిక్ చేయగానే అది డైరెక్ట్గా మళ్ళీ ఇప్పుడు మూవీ రూల్స్కి రీడైరెక్ట్ చేస్తోంది. సో దాంట్లో ఇప్పుడు మళ్ళీ మనం సినిమాలు చూడడానికి అవకాశం కల్పించారు. ఒక్కసారి పైరసీ వెబ్సైట్ని ఆపాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో పోలీసులు ఉన్న తర్వాత ఎంతటి వాడైనా కూడా పట్టుకోగలుగుతారనేది చాలా సుస్పష్టంగా ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత అర్థమైంది. కానీ మరికొంతమంది కూడా ఇంకా ఈ అడుగుజాడల్లో వెళ్తూ ఉన్నారు. ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక కింగ్డమ్ బహుశా ఇంకా ఉండే ఉంటుంది. దాని వెనుక ఇంకా నిర్వాహకులు ఉండే ఉంటుంటారు. సో అందుకే ఐబొమ్మ 1 పేరుతో మరొక వెబ్సైట్ని తీసుకొచ్చారు. ఐబొమ్మ అని కొట్టగానే ఐబొమ్మ 1 వస్తోంది. అది కాస్త మూవీ రూల్స్కి డైరెక్ట్ అవుతోంది. మిర్రర్ వెబ్సైట్లో భాగంగానే ఈ ఐబొమ్మ 1ని తెచ్చారంటున్నారు పోలీసులు. అయితే మరోవైపు ఐబొమ్మ రవిని కస్టడీకి అప్పగించాలని చెప్పి కోర్టు కూడా కోరారు. రవి అంతర్జాతీయ నెట్వర్క్ సహా పలు అంశాలపైన పోలీసులు ప్రశ్నించబోతున్నారు. సో ఇప్పటికే వీసీ సజ్జనార్, హైదరాబాద్ సిపి వి సజ్జనార్ పలువురు సినీ ప్రముఖులతో కలిసి ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే ఆయన చెప్పిన మాటలందరినీ కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆయన చెప్తున్నట్టుగా 27,000కు పైచిలుకు సినిమాలు, కొన్ని వందల కొద్ది హార్డ్ డిస్కులు, ఆయన రన్ చేసే నెట్వర్క్ చాలా ఎంత పెద్దదో చూసాం. హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత విదేశాల్లో సెటిల్ అయిపోయి కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి ఒక చిన్న దేశంలో సిటిజన్షిప్ పొంది అక్కడే ఉంటూ ఇంత పెద్ద నెట్వర్క్ని, అది హోటల్ వెబ్సైట్ నెట్వర్క్లు కానివ్వండి, థియేటర్ సర్వర్లు కానివ్వండి, తర్వాత గవర్నమెంట్ సర్వర్లు కానివ్వండి, ఇలా 1 కాదు 2 కాదు, నేను చేయగలుగుతాను చూపించగలుగుతానని చెప్పి ఆయన పెద్ద మొత్తంలో చాలా పెద్ద సర్వర్లని హ్యాక్ చేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే అప్పుడెప్పుడో వచ్చినటువంటి గాడ్ ఫాదర్ సినిమా నుంచి మొదలుకుంటే, అంటే చిరంజీవి గాడ్ ఫాదర్ కానీ అంతకంటే మునుపు వచ్చినటువంటి ఒక గాడ్ ఫాదర్ లాంటి చాలా ఓల్డ్ సినిమా నుంచి మొదలుకుంటే మొన్నొచ్చిన ఓజీ వరకు 27,000కు పైచిలుకు సినిమాలు ఉన్నాయట.